ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన జంటగా నటించిన చిత్రం పుష్ప 2 ది రివ్యూ. డిసెంబర్ 5న విడుదలైన ఈ సినిమా భారీ వసూళ్లను సాధిస్తోంది. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లోనూ పుష్ప 2 సినిమా అదరగొడుతుంది. ముఖ్యంగా బన్నీ సినిమా దాటికి బాలీవుడ్ రికార్డులన్నీ బద్దలైపోయాయి. ఇప్పటికే పుష్ప 2 సినిమాకు దాదాపు 1600 కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చినట్లు ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. ఇక పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా పుష్ప 2 సినిమాను చూసి సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. తాజాగా టాలీవుడ్ ప్రముఖ నటి పూనమ్ కౌర్ కూడా పుష్ప 2 గురించి స్పందించింది. చిత్ర బృందానికి అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది. మొత్తానికి పుష్ప 2 సినిమా చూశాను. తెలంగాణలో సమ్మక్క సారక్క జాతర ఎలాగో గంగమ్మ జాతరను అక్కడ అంత బాగా చూపించారు. మన ఆచార సంస్కృతి సంప్రదాయాలను చాలా బాగా చూపించారు ఈ సినిమాలో. అల్లు అర్జున్ కంటే గొప్పగా ఇంకెవ్వరూ అలా నటించలేరు. పుష్ప 2 సినిమాపై ప్రశంసల వర్షం కురిపించింది పూనమ్ కౌర్. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింటో వైరల్ అవుతుంది. బన్నీ అభిమానులు పూనమ్ కౌర్ పోస్ట్ ని తెగ వైరల్ చేస్తున్నారు. అదే సమయంలో మీ టైమింగ్ ఏమీ బాగోలేదు మేడం, అల్లు అర్జున్ అండ్ పుష్ప టీం ఇప్పుడు సమస్యలతో సతమతం అవుతున్నారు. ఇలాంటి టైంలో ఈ పోస్ట్ అవసరమా అంటూ కామెంట్ చేస్తున్నారు. కాగా అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమాను వివాదాలు వెంటాడుతున్నాయి. ఈ సినిమా ప్రీమియర్లలో భాగంగా సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది. అలాగే ఆమె కుమారుడు శ్రీతేజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సమావేశాల్లో సంధ్యా థియేటర్ ఘటనపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక దీనిపై అల్లు అర్జున్ కూడా ప్రెస్ మీట్ పెట్టి తన తప్పు లేదని వివరణ ఇచ్చాడు. అనుమతి ఇస్తే ఇప్పుడే శ్రీతేజ్ ని కలుస్తానని కూడా తెలిపాడు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన జంటగా నటించిన చిత్రం పుష్ప 2 ది రివ్యూ. డిసెంబర్ 5న విడుదలైన ఈ సినిమా భారీ వసూళ్లను సాధిస్తోంది. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లోనూ పుష్ప 2 సినిమా అదరగొడుతుంది. ముఖ్యంగా బన్నీ సినిమా దాటికి బాలీవుడ్ రికార్డులన్నీ బద్దలైపోయాయి. ఇప్పటికే పుష్ప 2 సినిమాకు దాదాపు 1600 కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చినట్లు ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. ఇక పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా పుష్ప 2 సినిమాను చూసి సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. తాజాగా టాలీవుడ్ ప్రముఖ నటి పూనమ్ కౌర్ కూడా పుష్ప 2 గురించి స్పందించింది. చిత్ర బృందానికి అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది. మొత్తానికి పుష్ప 2 సినిమా చూశాను. తెలంగాణలో సమ్మక్క సారక్క జాతర ఎలాగో గంగమ్మ జాతరను అక్కడ అంత బాగా చూపించారు. మన ఆచార సంస్కృతి సంప్రదాయాలను చాలా బాగా చూపించారు ఈ సినిమాలో. అల్లు అర్జున్ కంటే గొప్పగా ఇంకెవ్వరూ అలా నటించలేరు. పుష్ప 2 సినిమాపై ప్రశంసల వర్షం కురిపించింది పూనమ్ కౌర్. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింటో వైరల్ అవుతుంది. బన్నీ అభిమానులు పూనమ్ కౌర్ పోస్ట్ ని తెగ వైరల్ చేస్తున్నారు. అదే సమయంలో మీ టైమింగ్ ఏమీ బాగోలేదు మేడం, అల్లు అర్జున్ అండ్ పుష్ప టీం ఇప్పుడు సమస్యలతో సతమతం అవుతున్నారు. ఇలాంటి టైంలో ఈ పోస్ట్ అవసరమా అంటూ కామెంట్ చేస్తున్నారు. కాగా అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమాను వివాదాలు వెంటాడుతున్నాయి. ఈ సినిమా ప్రీమియర్లలో భాగంగా సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది. అలాగే ఆమె కుమారుడు శ్రీతేజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సమావేశాల్లో సంధ్యా థియేటర్ ఘటనపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక దీనిపై అల్లు అర్జున్ కూడా ప్రెస్ మీట్ పెట్టి తన తప్పు లేదని వివరణ ఇచ్చాడు. అనుమతి ఇస్తే ఇప్పుడే శ్రీతేజ్ ని కలుస్తానని కూడా తెలిపాడు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన జంటగా నటించిన చిత్రం పుష్ప 2 ది రివ్యూ. డిసెంబర్ 5న విడుదలైన ఈ సినిమా భారీ వసూళ్లను సాధిస్తోంది. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లోనూ పుష్ప 2 సినిమా అదరగొడుతుంది. ముఖ్యంగా బన్నీ సినిమా దాటికి బాలీవుడ్ రికార్డులన్నీ బద్దలైపోయాయి. ఇప్పటికే పుష్ప 2 సినిమాకు దాదాపు 1600 కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చినట్లు ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. ఇక పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా పుష్ప 2 సినిమాను చూసి సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. తాజాగా టాలీవుడ్ ప్రముఖ నటి పూనమ్ కౌర్ కూడా పుష్ప 2 గురించి స్పందించింది. చిత్ర బృందానికి అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది. మొత్తానికి పుష్ప 2 సినిమా చూశాను. తెలంగాణలో సమ్మక్క సారక్క జాతర ఎలాగో గంగమ్మ జాతరను అక్కడ అంత బాగా చూపించారు. మన ఆచార సంస్కృతి సంప్రదాయాలను చాలా బాగా చూపించారు ఈ సినిమాలో. అల్లు అర్జున్ కంటే గొప్పగా ఇంకెవ్వరూ అలా
నటించలేరు. పుష్ప 2 సినిమాపై ప్రశంసల వర్షం కురిపించింది పూనమ్ కౌర్. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింటో వైరల్ అవుతుంది. బన్నీ అభిమానులు పూనమ్ కౌర్ పోస్ట్ ని తెగ వైరల్ చేస్తున్నారు. అదే సమయంలో మీ టైమింగ్ ఏమీ బాగోలేదు మేడం, అల్లు అర్జున్ అండ్ పుష్ప టీం ఇప్పుడు సమస్యలతో సతమతం అవుతున్నారు. ఇలాంటి టైంలో ఈ పోస్ట్ అవసరమా అంటూ కామెంట్ చేస్తున్నారు. కాగా అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమాను వివాదాలు వెంటాడుతున్నాయి. ఈ సినిమా ప్రీమియర్లలో భాగంగా సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది. అలాగే ఆమె కుమారుడు శ్రీతేజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సమావేశాల్లో సంధ్యా థియేటర్ ఘటనపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక దీనిపై అల్లు అర్జున్ కూడా ప్రెస్ మీట్ పెట్టి తన తప్పు లేదని వివరణ ఇచ్చాడు. అనుమతి ఇస్తే ఇప్పుడే శ్రీతేజ్ ని కలుస్తానని కూడా తెలిపాడు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన జంటగా నటించిన చిత్రం పుష్ప 2 దిరెవ్. డిసెంబర్ 5న విడుదలైన ఈ సినిమా భారీ వసూళ్లను సాధిస్తోంది. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషలోనూ పుష్ప 2 సినిమా అదరగొడుతుంది. ముఖ్యంగా బన్నీ సినిమా దాటికి బాలీవుడ్ రికార్డులన్నీ బద్దలైపోయాయి. ఇప్పటికే పుష్ప 2 సినిమాకు దాదాపు 1600 కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చినట్లు ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. ఇక పలువురు సినీ రాజకీయ ప్రముఖులు కూడా పుష్ప 2 సినిమాను చూసి సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. తాజాగా టాలీవుడ్ ప్రముఖ నటి పూనమ్ కౌర్ కూడా పుష్ప 2 గురించి స్పందించింది. చిత్ర బృందానికి అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది. మొత్తానికి పుష్ప 2 సినిమా చూశాను. తెలంగాణలో సమ్మక్క సారక్క జాతర ఎలాగో గంగమ్మ జాతరను అక్కడ అంత బాగా చూపించారు. మన ఆచార సంస్కృతి సంప్రదాయాలను చాలా బాగా చూపించారు ఈ సినిమాలో. అల్లు అర్జున్ కంటే గొప్పగా ఇంకెవ్వరూ అలా నటించలేరు. పుష్ప 2 సినిమాపై ప్రశంసల వర్షం కురిపించింది పూనమ్ కౌర్. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింటో వైరల్ అవుతుంది. బన్నీ అభిమానులు పూనమ్ కౌర్ పోస్ట్ ని తెగ వైరల్ చేస్తున్నారు. అదే సమయంలో మీ టైమింగ్ ఏమీ బాగోలేదు మేడం, అల్లు అర్జున్ అండ్ పుష్ప టీం ఇప్పుడు సమస్యలతో సతమతం అవుతున్నారు. ఇలాంటి టైంలో ఈ పోస్ట్ అవసరమా అంటూ కామెంట్ చేస్తున్నారు. కాగా అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమాను వివాదాలు వెంటాడుతున్నాయి. ఈ సినిమా ప్రీమియర్లలో భాగంగా సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది. అలాగే ఆమె కుమారుడు శ్రీతేజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సమావేశాల్లో సంధ్యా థియేటర్ ఘటనపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక దీనిపై అల్లు అర్జున్ కూడా ప్రెస్ మీట్ పెట్టి తన తప్పు లేదని వివరణ ఇచ్చాడు. అనుమతి ఇస్తే ఇప్పుడే శ్రీతేజ్ ని కలుస్తానని కూడా తెలిపాడు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన జంటగా నటించిన చిత్రం పుష్ప 2 దిరెవ్. డిసెంబర్ 5న విడుదలైన ఈ సినిమా భారీ వసూళ్లను సాధిస్తోంది. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషలోనూ పుష్ప 2 సినిమా అదరగొడుతుంది. ముఖ్యంగా బన్నీ సినిమా దాటికి బాలీవుడ్ రికార్డులన్నీ బద్దలైపోయాయి. ఇప్పటికే పుష్ప 2 సినిమాకు దాదాపు 1600 కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చినట్లు ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. ఇక పలువురు సినీ రాజకీయ ప్రముఖులు కూడా పుష్ప 2 సినిమాను చూసి సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. తాజాగా టాలీవుడ్ ప్రముఖ నటి పూనమ్ కౌర్ కూడా పుష్ప 2 గురించి స్పందించింది. చిత్ర బృందానికి అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది. మొత్తానికి పుష్ప 2 సినిమా చూశాను. తెలంగాణలో సమ్మక్క సారక్క జాతర ఎలాగో గంగమ్మ జాతరను అక్కడ అంత బాగా చూపించారు. మన ఆచార సంస్కృతి సంప్రదాయాలను చాలా బాగా చూపించారు ఈ సినిమాలో. అల్లు అర్జున్ కంటే గొప్పగా ఇంకెవ్వరూ అలా నటించలేరు. పుష్ప 2 సినిమాపై ప్రశంసల వర్షం కురిపించింది పూనమ్ కౌర్. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింటో వైరల్ అవుతుంది. బన్నీ అభిమానులు పూనమ్ కౌర్ పోస్ట్ ని తెగ వైరల్ చేస్తున్నారు. అదే సమయంలో మీ టైమింగ్ ఏమీ బాగోలేదు మేడం, అల్లు అర్జున్ అండ్ పుష్ప టీం ఇప్పుడు సమస్యలతో సతమతం అవుతున్నారు. ఇలాంటి టైంలో ఈ పోస్ట్ అవసరమా అంటూ కామెంట్ చేస్తున్నారు. కాగా అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమాను వివాదాలు వెంటాడుతున్నాయి. ఈ సినిమా ప్రీమియర్లలో భాగంగా సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది. అలాగే ఆమె కుమారుడు శ్రీతేజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సమావేశాల్లో సంధ్యా థియేటర్ ఘటనపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక దీనిపై అల్లు అర్జున్ కూడా ప్రెస్ మీట్ పెట్టి తన తప్పు లేదని వివరణ ఇచ్చాడు. అనుమతి ఇస్తే ఇప్పుడే శ్రీతేజ్ ని కలుస్తానని కూడా తెలిపాడు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన జంటగా నటించిన చిత్రం పుష్ప 2 దిరెవ్. డిసెంబర్ 5న విడుదలైన ఈ సినిమా భారీ వసూళ్లను సాధిస్తోంది. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషలోనూ పుష్ప 2 సినిమా అదరగొడుతుంది. ముఖ్యంగా బన్నీ సినిమా దాటికి బాలీవుడ్ రికార్డులన్నీ బద్దలైపోయాయి. ఇప్పటికే పుష్ప 2 సినిమాకు దాదాపు 1600 కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చినట్లు ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. ఇక పలువురు సినీ రాజకీయ ప్రముఖులు కూడా
పుష్ప 2 సినిమాను చూసి సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. తాజాగా టాలీవుడ్ ప్రముఖ నటి పూనమ్ కౌర్ కూడా పుష్ప 2 గురించి స్పందించింది. చిత్ర బృందానికి అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది. మొత్తానికి పుష్ప 2 సినిమా చూశాను. తెలంగాణలో సమ్మక్క సారక్క జాతర ఎలాగో గంగమ్మ జాతరను అక్కడ అంత బాగా చూపించారు. మన ఆచార సంస్కృతి సంప్రదాయాలను చాలా బాగా చూపించారు ఈ సినిమాలో. అల్లు అర్జున్ కంటే గొప్పగా ఇంకెవ్వరూ అలా నటించలేరు. పుష్ప 2 సినిమాపై ప్రశంసల వర్షం కురిపించింది పూనమ్ కౌర్. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింటో వైరల్ అవుతుంది. బన్నీ అభిమానులు పూనమ్ కౌర్ పోస్ట్ ని తెగ వైరల్ చేస్తున్నారు. అదే సమయంలో మీ టైమింగ్ ఏమీ బాగోలేదు మేడం, అల్లు అర్జున్ అండ్ పుష్ప టీం ఇప్పుడు సమస్యలతో సతమతం అవుతున్నారు. ఇలాంటి టైంలో ఈ పోస్ట్ అవసరమా అంటూ కామెంట్ చేస్తున్నారు. కాగా అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమాను వివాదాలు వెంటాడుతున్నాయి. ఈ సినిమా ప్రీమియర్లలో భాగంగా సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది. అలాగే ఆమె కుమారుడు శ్రీతేజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సమావేశాల్లో సంధ్యా థియేటర్ ఘటనపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక దీనిపై అల్లు అర్జున్ కూడా ప్రెస్ మీట్ పెట్టి తన తప్పు లేదని వివరణ ఇచ్చాడు. అనుమతి ఇస్తే ఇప్పుడే శ్రీతేజ్ ని కలుస్తానని కూడా తెలిపాడు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన జంటగా నటించిన చిత్రం పుష్ప 2 దిరెవ్. డిసెంబర్ 5న విడుదలైన ఈ సినిమా భారీ వసూళ్లను సాధిస్తోంది. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషలోనూ పుష్ప 2 సినిమా అదరగొడుతుంది. ముఖ్యంగా బన్నీ సినిమా దాటికి బాలీవుడ్ రికార్డులన్నీ బద్దలైపోయాయి. ఇప్పటికే పుష్ప 2 సినిమాకు దాదాపు 1600 కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చినట్లు ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. ఇక పలువురు సినీ